అర్థం కాలేదు. ఇది మనం చెప్పిన తర్వాత మీరందరూ అక్కడక్కడ మీరు మాట్లాడిన మాటలని ఇది గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసింది అని చెప్పిన తర్వాత ప్రజలకు ఒక అవగాహన ఏర్పడింది. రెండు అన్న, గతంలో మనం పరిపాలించినప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా వాళ్ళకు చాలా మంది తెలుసు, కేపీబీ కాలనీలో సుమారుగా 40-50 ఎకరాల ల్యాండ్, కేపీబీ కాలనీకి సంబంధించిన ల్యాండ్ ప్రజలకు అంకితం చేపించినాను. నేను ప్రజలకు అంకితం చేశాను. ఉదాహరణకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఉన్న 3 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు వాళ్ళు అన్న మేము అమ్ముకుంటాము అంటే దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించి పార్కుకు కేటాయించి 3 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాను. 3వ ఫేజ్లో 3 ఎకరాల ల్యాండ్ దాన్ని అమ్మ ప్రయత్నం చేస్తే దానికి కేటీ రామారావు గారి నాయకత్వంలో వెళ్ళి 3 ఎకరాల ల్యాండ్ దాన్ని మహిళా పార్క్ అని పేరు పెట్టి దాన్ని కూడా పార్కు డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేశాను. 9th ఫేజ్లో అది కమర్షియల్ పెట్టన్నది. ఇవాళ అమ్ముకుంటే 500 కోట్లు వస్తాయి. ఇవాళ అమ్ముతే కేటీ రామారావు గారు శ్రీనివాసరెడ్డికి ఏదో పని మీద వస్తే ఇది ఏంటన్నా ఈ ల్యాండ్ అంటే ఇట్లా అమ్ముతున్నారు హౌసింగ్ బోర్డులు అంటే 24 గంటల జీవో వచ్చి పార్కుకు అలాట్మెంట్ చేసిండన్నా. ఈ రోజున వసంత నగర్ ఇవన్నీ కాలనీలు దీని పక్కకున్నటువంటి ఏవైతే ఇదే ఇల్లు కాకుండా దుర్గామాత కానీ పక్కకు చిన్న చిన్న ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఇండ్లు కొనుక్కున్నారు. ఎప్పుడో వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వాళ్ళెంబడి మేము పోరాడుతూ ఉన్నాం. ఎన్ఆర్ఎస్ఐ కాలనీ, సిబిసైడ్ కాలనీ, ఏదైతే వసంత నగర్ కాలనీ, ఈ కాలనీలన్నీ కూడా 56 ఏళ్ళ ముందు పుట్టినటువంటి కాలనీలు, వాళ్ళ ఐడిపిఎల్ ఎంప్లాయీస్. ఇంకోటి పైగా ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంటుంది అన్నది, అది కరెక్ట్ కాదన్నది. పూర్తిగా కోర్టులలో, సుప్రీంకోర్టులలో కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. పోనీ మా ఎన్ఆర్ఐ కాలనీ వాళ్ళు యుఎల్సీ కట్టారు. యుఎల్సీ కట్టి వాళ్ళు క్లియర్ ఏం చేసింది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్టంటారన్నా. నీ గవర్నమెంట్కు డబ్బులు కట్టిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు ఉన్నటువంటి రోడ్లు వేసినారు, డ్రైనేజ్ వేసినాం, వాటర్ లైన్ వేసినాం. ఇలా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వసంత నగర్ కానీ, సిబిసిఐ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, సర్దార్ పటేల్ ఇవన్నీ కూడా అన్ని లెవెట్లువి. మన ప్రభుత్వంలో ఈ ప్రాబ్లం వస్తే నేను అందరి పెద్దలు తెలుసు, ఈ ప్రాబ్లం వచ్చి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఫలానా దగ్గర 50,000 పాపులేషన్ ఉంది, వాళ్ళకి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారంటే ఎంబడే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు. ఆ రకంగా కాలనీ డిస్టర్బ్ చేయొద్దు, మీరు వాళ్ళకి పర్మిషన్ ఆపొద్దు, రిజిస్ట్రేషన్ ఆపొద్దని వాళ్ళకి చెప్తే కంటిన్యూ నడిచినాయి మన ప్రభుత్వంలో. ఇదే సమస్య, అది మా వాళ్ళందరూ కూడా తెలుసు. ఇదేమైపోతుంది, హైదరాబాద్ నగరంలో సుమారుగా నాకు తెలిసి మటుకు 40-50 ఎకరాలు పెట్టిరు. ఇక కాపాడతామంటారు. మా హైదరాబాద్ ప్రజలను ప్రశాంతంగా ఉంచితే చాలు మాకు, అంతకన్నా మాకు మీ జాగొద్దు, మీ మన్నొద్దు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా కేపీబీ కాలనీ ల్యాండ్లో నేను కాపాడి 5 ఎకరాల ల్యాండ్, ఫస్ట్ రోడ్లో 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. మల్లేశ్వరం టౌన్స్ పక్కకు ఉన్నట్టు 8 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసామన్నా. 15% ఉన్నటువంటి ల్యాండ్ అన్ని కూడా కాంపౌండ్ కట్టి ప్రజలకు ఇచ్చేసాను. 10% ల్యాండ్ ఇవాళ హౌసింగ్ బోర్డు ఇవ్వకుండా ఇవాళ సుమారుగా ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళలో వచ్చిన తర్వాత కేపీబీ కాలనీలో 1000 నుంచి 2000 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది, పెడుతుంది, అమ్ముతుంది. మళ్ళీ 2వ తారీఖు కూడా ఉంది. ఎమ్యూనిటీస్ ల్యాండ్స్ అన్ని కూడా ఈ రోజున కూడిపిల్ల కేపీబీ కాలనీలో పెట్రోల్ పంపు విషయంలో కానివ్వండి, లేకపోతే కూరగాయల మార్కెట్ విషయంలో కానివ్వండి, ఫిష్ మార్కెట్ పక్కకు ఉన్న ల్యాండ్లో కానివ్వండి, ఎక్కడ అమ్మేస్తుంది. ఇక దానికి అద్దుపద్దు లేదు. మొన్న సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ కొబ్బరిగా పెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లదన్న 11 ఎకరాల ల్యాండ్ హైకోర్టులో గవర్నమెంట్ ఓడిపోయింది. ఆ రోజున ఓడిపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి 11 ఎకరాల ల్యాండ్ కబ్జా పాలైపోతుందంటే సుప్రీంకోర్టు మనం వెళ్ళి గెలిపించి హౌసింగ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇలా మన కొబ్బరిగా కొట్టిపోయింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను పేపర్స్ రేపేయమంటే ఇస్తాను. హైకోర్టులో ఓడిపోయింది హౌసింగ్ బోర్డు, దాన్ని సుప్రీంకోర్టులో మనం వేసి గెలిపించి 11 ఎకరాలు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసాం. అట్లా హౌసింగ్ బోర్డులో 50 ఎకరాల ల్యాండ్ల రకంగా మన ప్రభుత్వంలో కాపాడు చేశాం. ఒక గజం జాగా కేబీబీ కానీ మళ్ళీ మొన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అమ్మేది, మళ్ళీ ఇప్పుడు అమ్మేది. కాంగ్రెస్ వచ్చిందంటే మా కుక్కడపల్లి మాయమైపోతుంది, మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు వెళ్ళిపోతున్నాయి. ఇంకొక 88 ఎకరాలు ఉంది. మళ్ళీ 2వ తారీఖు నాడు సీఎం గారు వచ్చి మాకు స్టేట్మెంట్ ఇచ్చిన తెల్లారి మా దగ్గర అమ్మడం స్టార్ట్ అయిందన్న.
వీళ్ళు ప్రజల సొత్తు అమ్ముకుంటా ప్రజల పక్షాన నిలబడకుండా మళ్ళా ఆశ్చర్యం ఏంటంటే పాలాభిషేకాలు చేశారన్నాడు. 22లో ఏదో పెట్టి కానీ పాలాభిషేకాలు చేశారు. ఇది అవగాహన లేకనా? మనం గెలిపించింది ఎందుకు? ప్రజల పక్షాన నిలబడాలి. నేను చేసిన డెవలప్మెంట్ కళ్ళ కనబడుతుంది. ఇది రాజకీయ వేదిక కాకుండా కానీ నా ప్రజలు బాధపడుతుంటే చూడలేక ఇబ్బంది పడలేక వాళ్ళు చేస్తున్న బాధలు చూస్తూ ఉంటే ఇవాళ పెళ్లి చేసుకోవాలన్న బాధలు, వాళ్ళన్న బయట దేశంకి వెళ్ళాలన్న డాక్యుమెంట్ విలువ లేదు. మళ్ళీ ఏం చెప్పారన్నా నిన్న పొగులెడ్డి గారు, పూర్తిగా పొగులెడ్డి గారిది 163 సర్వే నెంబర్ పూర్తి అవగాహన ఉందన్న. నా దగ్గర కూడా వచ్చాడు అతను. ఇప్పుడు ఏవైతే ఏం చెప్తున్నారు, పైగా ల్యాండ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో CS7, CS14, CS13 ఉంటాయన్న. ఇది ఇలా రాజ్భవన్ కూడా CS7లో ఉందన్న. హైదరాబాద్ దాంట్లో నవాబుల పరిపాలించిన దాంట్లో కొంతమందికి వాళ్ళ దగ్గర పనిచేసిన ఆ రోజు దాతలకు ఇచ్చి అమ్ముకున్నారు, కొనుక్కున్నారు చాలా మంది. అది ఇక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్ అని కొనుక్కున్నారు తప్ప గవర్నమెంట్ ల్యాండ్ ఆ రోజు అని ఈ రోజు అని లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తాము, సుప్రీంకోర్టు తేలిందాగా మేము మెసేజ్ చేస్తామంటున్నారు. ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్ కోతే లోన్ వస్తే అన్న మీరు సుప్రీంకోర్టు తేలినంత వరకు అంటే ఇస్తారన్నా? రేపొద్దున రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కడతాము, మీకు LRS కట్టాము, మీకు అన్ని కట్టాము, ఇలా మీకు పెడతాము అంటే ఈ పబ్లిక్ ఏమైపోవాలన్నా? రెండన్నా మా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఎవరైతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఆయన ఎంపీ అయ్యిండే ఈ కాలనీతోనన్నా, ఈయననే మెజార్టీతో గెలిచాడు. ఆయన ఏ కాలనీ అయితే పేరు చదివానో ఈడ 10,000 మెజార్టీ ఇచ్చారన్నా. ఆయన నమ్మకంగా విలువలతో కాపాడించినటువంటి ల్యాండ్ ఈ రోజున మా అన్నను ఇలా మా అన్నను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము ఏదైనా పిలిపిస్తే హౌస్ అరెస్ట్ అంటారు, ఏదైనా ప్రజల గురించి మాట్లాడితే హౌస్ అరెస్ట్ అంటారు, ట్రాఫిక్ గురించి పట్టుకునే లేదు. ఇక ప్రతి ఒక్కరిని రాయి వేస్తున్నారు, దులుపుకోలేక కావాలి. ఎన్ని సమస్యల మీద పోతే చాలా ఉన్నాయి, రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను చెప్తాను. కానీ మేము 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయినాక 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్క పుక్కల కన్నా ఇంత ఇబ్బంది జరగకుండా మా ప్రజలను కాపాడుకున్నాను. నేను ఏ దళిత చేశాను. నేను ఇవాళ కన్నీరు వస్తుందన్న ఈ బాధలు చూస్తూ ఉంటే. నన్ను ఇనాగ్రేషన్ చేయట్లేదు, మన బడ్జెట్ ఇస్తలేరు, డ్రైనేజ్ ఇస్తలేరు, పార్కులలో కనీసం పన్ను కానిస్తలేరు, మా ల్యాండ్లను అమ్మేస్తున్నారు. ఆఖరికి మన బ్రిడ్జిలు వేసినామన్నా, బ్రిడ్జిలు వేస్తే బ్రిడ్జిల కింద కూడా కిరాయికి ఇచ్చారన్నా. మేము పార్కింగ్ అని వదిలిపెడితే బ్రిడ్జిల కింద కూడా పార్కింగ్ ఇచ్చారు, అది కూడా వసూలు చేస్తున్నారు పైసలు. ఇంకెక్కడ పోవాలి మా వాళ్ళు? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మా బతుకులేంటి? హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ మేమన్నా. మా ప్రజలకు, హైదరాబాద్ ప్రజలు, మా ప్రజలే ట్యాక్స్ కట్టకపోతే, మా ప్రజలే లేకపోతే తెలంగాణకు ఏడికే వస్తాయన్నా? మానని నాశనం చేస్తే తెలంగాణకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందన్నా. అందుంచే కేసీఆర్ గారు ఒక చిన్న మాట అనకుండా హైదరాబాద్ కాపాడు వచ్చాడు. ఇవాళ మానను ఇంత సీనియర్లు ఉండి 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉండి ఉన్న వాళ్ళం కూడా ఈరోజు నా ప్రజల కొరకు పోరాడుతూ ఉంటే పని చేయకుండా ఇవాళ వచ్చిరు మా పోలీసు వాళ్ళు, మీరు వచ్చిరని వచ్చారు, మరి ఎందుకు వచ్చారు అని ఇవాళ కనబడరు నాకు పోలీసు వాళ్ళు. ఒక ఇన్స్పెక్టర్, ఒక SI ప్రోటోకాల్ ఏది లేదన్నా. ఎమ్మెల్యేలు అంటే ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే అనిపిస్తుంది. ఆ బతుకైపోయిందన్న మా బతుకులు. 72,000 గెలిపించారన్నా నన్ను మా ప్రజలు. హైదరాబాద్లో టాప్ మెజార్టీ నాది. నా మీద పగ ఉంటే నన్ను చంపేనా నా సస్తా. నా ప్రజలు 3 ముక్కలు చేశారన్న నా కాన్స్టిట్యున్సీని. ఒకటేమో హైదరాబాద్లో కలిపారు, ఒకటి తీసుకో మల్కాజ్లో కలిపారు, ఇది తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపారు. నా మీద పాటలు చేయను కాలం కదా, నన్ను చంపండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. నా మీద కోపంతో నా ప్రజలకు అన్యాయం జరగదు. ఇది గిట మీరు తీయకపోతే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను, ఈ మా కాలనీల గిట మీరు గిట 22 ఏళ్ళకి తీయకపోతే మా ప్రజలు ఇబ్బంది ఇట్లా పెడతా ఉంటే ఈ మాధవర కృష్ణ ఊకున్న వ్యక్తి కాడు. అవసరమైతే ఈయన్నే ఉరి పెట్టుకొని వస్తామా ప్రజల కొరకు తప్ప నిన్నైతే వదిలిపెట్టా. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఏదైతే నిన్న మా మంత్రి గారు మాట్లాడారో, హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా మేమేం చేశామో, మీరేం చేశారో
ఏదైతే మీ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్ని ల్యాండ్ అమ్ముకుందో మేము వచ్చిన తర్వాత పైగా ల్యాండ్ గతం జాగమలే మనం ఎవరి బాధపడలేం మనం గవర్నమెంట్ ల్యాండ్లను బాధపెట్టలేం కొన్ని రోజులు హైడ్రా తీసుకొచ్చిర్రు కొన్ని రోజులు ఇది తీసుకొచ్చిండ్రు ఇక ట్యాక్సులు పెరిగిన ట్యాక్సులు మంచినీళ్ళకి మంచినీళ్ళు మన మేనేజర్ టౌన్షిప్ ప్రెసిడెంట్ వచ్చాడు 70 లక్షలు కడుతున్నాం సార్ అని చెప్తున్నాడు ఆ నీళ్లకు నువ్వేమో నీళ్ళు ఇచ్చిన బ్రహ్మాండంగా 70 లక్షలకు అపార్ట్మెంట్ కడతామంటే